మరొకసారి ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆరాధనలో ఈ సమయం ముందు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. చూడండి, సహోదరుడు చదివి వినిపించిన లేఖన భాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ అపవాది గర్జిస్తున్నాడు. ఇప్పుడు సింహం గర్జిస్తుంది కదా. గర్జించిన తర్వాత ఏం చేస్తుంది? దాడి చేస్తుంది. దాడి చేసే ముందు సింహము గర్జిస్తుంది. అలాగే అపవాది ఏ స్థితిలో ఉంటాడు? మీ విరోధి అయినా అన్నాడు. మనకు అపవాది విరోధి. భూమి మీద మనకి విరోధి అంటే ఎవరు గుర్తు రావాలి? సాతానుడు మాత్రమే గుర్తు రావాలి. సాతానుడు మనకు విరోధి కాబట్టి, సాతానుడు ఉన్న స్థితి ఏంటంటే గర్జిస్తూ తిరుగుతున్నాడు. కాబట్టి ఎవరిని మృంగుదునా అని, అంటే ఎవరిని విశ్వాసంలో నుంచి లాగుదామా, పడద్రోద్దామా అని సాతానుడు చూస్తున్నాడు. నిత్య జీవానికి అపాత్రుడుగా చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాతానుడు ఇప్పటికీ అదే పనిలో ఉన్నాడంట. కాబట్టి ఆ సాతానుడు మీకేమై ఉన్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. విరోధి అయి ఉన్నాడు. కాబట్టి నిబ్బరం కలిగి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. మెలకువగా, మన దగ్గర విలువైనది ఏదైనా ఉంటే మనం ఎలా ఉంటాం? మెలకువగా, జాగ్రత్తగా, ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పటికీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాం. విలువైన వస్తువు మన దగ్గర ఉంటే ఎవరిని తొందరగా నమ్ము, మన దగ్గర ఉన్న విలువైన వస్తువు పోయిద్దేమో అని జాగ్రత్త పడతాం. కొంతమందికి అయితే విలువైన వస్తువు ఇంట్లో ఉంటే నిద్ర కూడా పట్టదు. ఇది మనం భౌతిక సంబంధమైనది చెప్పుకుంటాం. ఇలా విలువైనది మన దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకునే క్రమంలో మనసు దేని మీద పెడతాం? ఆ వస్తువు మీద ఎక్కువగా పెట్టి మ్యాక్సిమం దాన్ని కాపాడుకోవటం కోసం రాత్రి పగళ్ళు ప్రయత్నిస్తాం మెలకువగా ఉండటానికి. చిన్న చప్పుడైతే లేచి కూర్చుంటాం. ఇంట్లో ఏం లేవనుకో విలువైనవి, ప్రశాంతంగా నిద్రపోతారు. ఇంటి నిండా విలువైన వస్తువులు ఉన్నాయి అనుకోండి, నిద్రపోతారా ప్రశాంతంగా? కాదు. చిన్న ఏదైనా పిల్లి వచ్చి సౌండ్ చేసినా ఇంకెవరో వచ్చారని చెప్పి మంచి నిద్రలో ఉన్న లేచి కూర్చుంటారు. మరి మనం దేవుని దృష్టిలో ఏమై ఉన్నాం? విలువైన వారం మనం. విలువైన దేవుని బిడ్డలను సాతానుడు మృంగటానికి ప్రయత్నం చేస్తున్నాడు, గర్జిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయటానికి, నిత్య జీవానికి అపాత్రులుగా చేయటానికి, నిత్య నాశనానికి తనతో పాటు తీసుకెళ్ళటానికి సాతానుడు చాలా శక్తిలో కృషి చేస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఎవరిలో బలహీనతలు ఉన్నాయి, ఎవరిలో దురాశలు ఉన్నాయి, ఎవరిలో ఏ బలహీనతలు ఉన్నాయో పరిశీలిస్తూ అన్ని చోట్ల సాతానుడు తిరుగుతున్నాడు. సాతానుడు ఆత్మేనా? ఆత్మ అన్ని చోట్ల ఉంటాడు. ఎవరెవరిలో ఏ దురాశలు ఉన్నాయి వారి యొక్క దురాశలు నెరవేర్చబడినట్లు ప్రేరేపిస్తాడు, అటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. కాబట్టి మనం కానీ నిబ్బరమైన బుద్ధి గలవారమై ఉండకుండా నిర్లక్ష్యంగా కానీ ఉంటే ఏం జరిగిద్ది? నిర్లక్ష్యంగా ఉంటే మనం వస్తువులు ఎలాగైతే పోగొట్టుకుంటామో, ప్రయాణాల్లో నిర్లక్ష్యంగా ఉండి కొద్దిపాటి కునికి తీయంగానే మన బ్యాగ్ పోతుంది, బ్యాగ్లో ఉన్న వస్తువులు పోతాయి. కాబట్టి ఎవరైనా దొంగిలించే వ్యక్తి అలర్ట్గా ఉన్న వ్యక్తుల దగ్గర దొంగిలిస్తారా? నిద్రపోయే వాళ్ళు, బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉండేవారి దగ్గరికి వస్తారా? వారిని గమనిస్తారు. మందబుద్ధి కలిగి ఉండి ఉన్న వస్తువుల మీద ధ్యాస లేకుండా నాలుగు పక్కల చూస్తూ ఉంటారు, వస్తువుల మీద ధ్యాస లేకుండా. అటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క వస్తువులు దొంగిలిస్తారు. అలాగే సాతానుడు ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ హృదయంలో నాటబడకుండా అశ్రద్ధ చేస్తూ విడిచిపెడుతున్నారో, దేవునికి దూరంగా జీవిస్తున్నారో, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదు, అటువంటి వ్యక్తుల దగ్గరికి ఎవరు వస్తారు? సాతానుడు వచ్చి మన దగ్గరున్న విలువైనటువంటి వస్తువులను దొంగిలిస్తాడు. అవి భౌతికమైనవి కావు. ఏమేమి దొంగిలిస్తాడు?
అదే మనం మాట్లాడబోతున్నాము. మన ఆత్మీయ జీవితం పట్ల నిర్లక్ష్యంగానే ఉంటే అపవాది మన నుంచి ఏమేమి దొంగిలిస్తాడన్నది మనం చూడబోతున్నాం. ఏమేమి దొంగిలిస్తాడు? యోబు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. యోబు పరిస్థితి ఎలా అయిందో చూడండి. దేవుని దగ్గర అనుమతి తీసుకొని సాతానుడు మొత్తుతున్నాడు. సాతానుడు మొత్తితే ఆరోగ్యాలు క్షీణిస్తాయి. సాతానుడు ఎవరిని మొత్తుతున్నా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ విలువైన పిల్లలను దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. కొంతమందికి ఏమో పరీక్షలు వస్తాయి. ఇక్కడ యోబుకు వచ్చింది పరీక్ష. యోబుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వచ్చిన పరీక్ష. కొంతమందికి పరీక్షలు కాదు, దేవుడు శిక్షణ అమలు చేస్తాడు. శిక్షణ అమలు చేస్తే సాతానుడు వెళ్ళి వారిని మొత్తితే వారికి ఏం కలిగిద్ది? అనారోగ్య సమస్యలు అనేవి మొదలవుతాయి. అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటారు. సాతానుడు చేసే పని ఏంటంటే ఎవరికి అనారోగ్యాన్ని కలగజేద్దాం, ఎవరి యొక్క మంచి ఆరోగ్యాన్ని నాశనం చేద్దాం. వీరు దేవుని పని బాగా చేస్తున్నారు, వీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు, వీరు చాలా చురుగ్గా ఉన్నారు, వీరికి కానీ ఉన్న ఆరోగ్యాన్ని తీసేస్తే ఏమవుతారు? దేవుని పని చేయటం మానేస్తారు. సాతానుడు అలా ఆలోచిస్తాడు. ఎందుకని సాతానుడు దేవుని బిడ్డలకు ఏమై ఉన్నాడు? విరోధి. మన శత్రువకు సాతాను అని కూడా వ్రాయబడి ఉంది. శత్రువకు సాతాని, విరోధి. మన మేలు కోరుకుంటాడా? ఆరోగ్యంగా ఉండాలని మన మేలు కోరుకుంటాడా? మన మేలు కోరుకోడు. అనారోగ్యంగా ఉండాలి, దేవుని పనులు ఏమీ చేయకూడదు, దేవుని సన్నిధిలో వర్ధిల్లకూడదని అనారోగ్యాన్ని కలగజేయటానికి నేను మొత్తుతా, ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని నేను పాడు చేస్తానని చెప్పి దేవుని అనుమతి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. ఇక ఈ బిడ్డ లోపడ్డం, ఈ బిడ్డ ఇంతే, ఆత్మీయంగా ఎదగడు, నాకు అప్పచెప్పు అని అడుగుతూ ఉంటాడు. కానీ యోబును మాత్రం అకారణంగా మొత్తాడు. యోబు భక్తిపరుడు, నీతిమంతుడై ఉన్నాడు. అయినప్పటికీ సరే దేవుడు అనుమతించాడు. ఏమొచ్చింది ఇప్పుడు? శోధన, పరీక్ష వచ్చింది యోబుకి. అయినా సరే దేవునికి లోబడటంలో ఎటువంటి డిఫరెన్స్ అనేది చూపించాల. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా లోబడ్డాడో అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా యోబు మాటల్లో భక్తి కనిపించిందా? దేవుడిని ఇసుక్కున్నాడా? కొంతమంది ఒంట్లో బాగాపోతే ఈజీగా ప్రభురాత్రి భోజనం మానేస్తారు. అనారోగ్య కారణాల వల్ల దేవునికి దూరం అవుతారు. అంటే దేవుని పట్ల ప్రేమ మన యొక్క అనారోగ్యాలు డిసైడ్ చేస్తాయా? చెయ్యవు. మన బిడ్డల మీద ఉన్న ప్రేమతో మనం ఆరోగ్యంగా ఉన్న వండి పెడతాం, అనారోగ్యంగా ఉన్న వండి పెడతాం. అక్కడైతే మాత్రం లోకనీతిని బాగా పాటిస్తాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఆరోగ్యంగా ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తాను అంటారు. అనారోగ్య పరిస్థితుల్లో ప్రేమించరా? అనారోగ్యంతో ఉన్న సమస్య మనలో, లోపం మనలో ఉంది. దేవునిలో ఉంటుందా లోపం? దేవుడు ఎప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగానే ఉంటాడు. మనలోనే మార్పులు వస్తాయి. శారీరక మార్పులు వచ్చినా, రుగ్మతలు వచ్చినా, ఏమొచ్చినా సరే విశ్వాసంలో ఎటువంటి మార్పు రాకూడదు, విసుగు రాకూడదు. యోబు భార్య విసుక్కోమని చెప్పినా కానీ, దేవుని దూషించమని చెప్పినా కానీ యోబుకి ఎంత విసుగు ఉండాలి? పక్కనున్న భార్యగా అంత విసుగుంటే, అంత విసుగొస్తే కురుపుడుతో చిల్ల పెంకుతో గోక్కుంటూ కురుపులతో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత విసుగు రావాలి? చాలా విసుగు వస్తుంది. కానీ యోబుకి ఎందుకు విసుగు రాలా? ఇచ్చినప్పుడు దేవుని ప్రేమించాం, దేవుడు ఇచ్చినవి దేవుడే తీసుకుంటున్నప్పుడు బాధ ఏంటి అనుకున్నాడు. అలా మనం అనుకుంటామా? మనం అలా అనుకోం. వీలు దొరికితే దేవునికి దూరం అయ్యే పనిలే చేస్తాం. ప్రతీది నాదనుకుంటాం కాబట్టి మనకి విసుగు. ఏది మంద కాదు, సమస్తము దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటాడు అన్నదానికి ఎప్పుడు సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు మానసికంగా సిద్ధపడి ఉండాలి. కాబట్టి సాతానుడు మనం నిర్లక్ష్యంగా ఉంటే
ఏం దొంగిలించడానికి రెడీగా ఉంటాడు? మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెలకువగా ఉండాలి. మనం బద్ధకంగా ఉండు, లేజీగా ఉండు, పని చేయి మాకు అని సాతానుడు మనకు తలంపులు పెట్టాడు అనుకోండి, వాటికి లోపడ్డారనుకోండి, ఏమవుతాయి? దేవుడు ఎప్పుడన్నా లేజీగా ఉండమన్నాడా? సోమరులుగా ఉండమన్నాడా? సోమరులుగా ఉంటే, పని చేయకపోతే, కష్టపడకపోతే వచ్చే రోగాలు వేరు. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. అలాగే ఏవైతే తినకూడదో, ఏవైతే మనకి ఆహారం కాదో వాని కొరకు మనం రోకలు ఇస్తామా ఇవ్వమా? రోకలు ఇవ్వటం అంటే ఏంటి? డబ్బులు. అది తప్పని తెలుసు, కానీ సాతాను యొక్క ప్రేరేపణలను సమ్మతించి, స్నేహితుల యొక్క మాటలు సమ్మతించి మన ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టుకుంటాం. ఆరోగ్యాన్ని సాతానుడు దొంగిలిస్తాడు. గమనించారా? ఆరోగ్యం ఎవరైతే పోగొట్టుకుంటారో దాని విలువ పోగొట్టుకున్న తర్వాత తెలుస్తుంది. కానీ దేవుడే మనల్ని ప్రేమించి ముందుగానే తెలియజేస్తున్నాడు. మీ ఆరోగ్యాన్ని దొంగిలించే సాతానును బట్టి మీరు ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. ఏది మేలో ఏది కీడో గమనించే స్థితిలో, కాన్షియస్లో ఉండుడి. అలర్ట్గా ఉండాలి. లేదంటే ఎంతో విలువైనటువంటి ఆరోగ్యాన్ని మీరు కోల్పోవాల్సి వస్తుంది. దేవుని పిల్లలకి ఏ అలవాట్లు ఉండకూడదు, దురలవాట్లు అనేవి ఉండకూడదు. ఉంటే మాత్రం మీ యొక్క ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టుకున్నట్టే. పోయిన తర్వాత తెలుస్తుంది ఆరోగ్యం యొక్క విలువ. కాబట్టి చూడండి, దేవునికి నాజీరు చేయబడ్డ బిడ్డలు ఉన్నారు. ఎవరు? సమూయేలు. నాజీరు చేపట్టడం అంటే ఏంటి? వారు ద్రాక్షరసమైనను మద్యమైనను తాగరు. బాడీకి ఇచ్చేటువంటి మత్తునిచ్చేటువంటి ఏ పదార్థాలు వారు తీసుకోరు. జుట్టు కత్తిరించుకోరు. సంసోను కూడా అంతే. మరి దేవునికి ప్రతిష్ఠితమైన జనం అంటే ఎవరు? ఇప్పుడు మరి మనం ఎలా ఉండాలి? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది పిసినారితనంతో కుళ్ళిపోయిన ఫ్రూట్స్ కూడా వదిలిపెట్టరు. అవి కూడా ఎందుకులే పడేయటం అని చెప్పి తింటారు. ఏమొచ్చింది? 10 రూపాయలు ఉండే ఆ యొక్క ఫ్రూట్ కోసం 10,000 వదిలించుకుంటారు హాస్పిటల్కి వెళ్ళి, యాంటీబయాటిక్ ఇవన్నీ పెట్టించుకొని. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. పిసినారితనము దేవుడు అనుమతిస్తాడా? అవసరం లేదు. శ్రేష్టమైనవి మనం తీసుకోవాలి. పిసినారితనం వల్ల సంపాదించేది ఏమీ ఉండదు. ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. చాలామంది చూడండి, దేవుడిచ్చిన శ్రేష్టమైన వాటిని తీసుకోకుండా మందులు మింగడానికి ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతారు. కానీ అదే డబ్బులు నాణ్యమైన మంచి ఫ్రూట్స్ కొనుక్కొని తినడానికి ఇష్టపడతారా? అసలు చేతులు రావు. చూస్తూ ఉంటారా కానీ కొనుక్కొని తినరు. కానీ ట్యాబ్లెట్స్కి ఎన్ని అవుతాయి? నెల రోజులకు రాసిస్తారు. 3,000 4,000 అని రాసిస్తారు. ఫ్రూట్స్ ఎంత అవుతాయి డజను? చెప్పండి. 300 అవుతాయేమో. ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి. లేదంటే సాతానుడు మీ యొక్క ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు. మత్తులై ఉండకూడదు, సోమరులై ఉండకూడదు. ఆహారం కొరకు ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. అలాగే మీ యొక్క హృదయంలో కలహాలు, ద్వేషములు, కోపము, మత్సరం ఇవి పెట్టుకున్నారనుకోండి, కోపంతో ఉన్న వ్యక్తులు, సమాధానం లేని వ్యక్తులు, నిద్ర లేని వ్యక్తులు కూడా ఏమొస్తాయి? రోగాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. ప్రశాంతంగా ఉండాలి. పడుకున్న 5 నిమిషాల్లో నిద్ర పట్టాలి. మనం ఎవరి మీద పగ పెట్టుకోకూడదు, కోపం పెట్టుకోకూడదు. కానీ సాతానుడు ఏం నేర్పిస్తాడు? నువ్వు అసమర్థుడివి, నిన్ను ఇలా అన్న వ్యక్తిని నువ్వు అనకుండా వదిలిపెట్టావు, నిన్ను కొట్టిన వ్యక్తిని నువ్వు కొట్టలేదు, సాతానుడు పెట్టి తలంపులు, నువ్వు చేతగాని వాడివి అని చెప్పి నీ చేత పాపం చేయనట్లు ప్రేరేపిస్తాడు. మంచి చెడేదో మనం ఎన్నుకోవాల్సిందే. ప్రేరేపణ కలిగిద్ది అంతే. కానీ ప్రేరేపణ కలిగినంత మాత్రాన పాపం కాదు. ఆ ప్రేరేపణను అమల్లో పెడితే అప్పుడు ఏమైనట్టు? పాపం చేసినట్లు. కాబట్టి అనారోగ్యాలకు మూలము మనం నోటితో తినేవే కాదు,
హృదయంలో నివసించే అపవిత్రతను బట్టి ఆత్మ ఏమవుతుంది? క్షీణిస్తుంది. ఆత్మ క్షీణించుట చేత అనారోగ్యం పాలవుతారు. మనసే బాగాలేదంటారు, తినబుద్ధి అయిద్దా? తాగబుద్ధి అయిద్దా? మనశ్శాంతి లేదంటారు, తినబుద్ధి అయిద్దా? తాగబుద్ధి అయిద్దా? సంతోషం లేదు. సంతోషం లేని వ్యక్తులు ఏమవుతారు? క్షీణించిపోతారు. సంతోషం ఎందుకు లేదు దేవుడు చెప్పట్లేదా? నెమ్మది ఎందుకు ఉండట్లేదో దేవుడు చెప్పట్లేదా? పిసనారులు ఉండొద్దని దేవుడు చెప్పట్లేదా? మీ కష్టార్జిత మీరు తినమని చెప్పట్లేదా? శరీరాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పట్లేదా? అవన్నీ పక్కన పెడితే మీరు సాతానుడి యొక్క ప్రలోభాలకు గురయ్యి సాతానుడు మీ ఆరోగ్యాన్ని దోచేసుకుంటాడు, ఎంతో సంతోషిస్తాడు. ఇక నీకు ఆరోగ్యమే సరిగ్గా లేదు, ఇక నువ్వు దేవుని పని ఏం చేస్తావు? ఇక మనం అది సాకుగా చెప్పుకుంటాం, నాకు బాగాలేదు, నాకు బాగాలేదు చెప్పుకుంటానికి ఉంటుంది, నాకు బాగాలేదు అని. మరి దేవుని పని చేసేది ఎప్పుడు? వయసు కూడా అయిపోయింది, దేవుడిచ్చిన ఆయుష్ కూడా అయిపోయింది. ఆరోగ్యం అనేది దేవుడి నుంచే వస్తుంది, దేవుడే ఇస్తాడు. దేవుడిని అడుగుతూనే ఉండాలి ఆరోగ్యం గురించి. ఎందుకు ఆరోగ్యాన్ని అడుగుతున్నారో కూడా ప్రార్థనలో పలకాలి. ఎందుకు అడుగుతున్నారు ఆరోగ్యాన్ని? మరి ఎక్కువగా పనులు పెంచుకుంటానికా, విస్తారమైన పనులు పెంచుకుంటానికా ఆరోగ్యాన్ని ఎందుకు అడగాలి? నాయన ఎంతసేపటికి నేను నా శరీరాన్ని పోషించుకుంటా పనిచేస్తున్నాను, అలాగే నా శరీరం కొరకే జీవిస్తున్నాను, నీకు సమయం ఇవ్వటానికి నాకు మరెక్కువగా శక్తిని దయచేయి, ఆరోగ్యాన్ని దయచేయి, నీ కొరకు సమయాన్ని వెచ్చించి నీ పని చేయటానికి మరెక్కువగా నాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయని అడగాలి. కాబట్టి మనం అడిగే విషయంలో ఏంటి, దేవుడి రాజ్యంలో నీ వంతు పాత్ర ఏంటి అన్నది ఉంటేనే దేవుడు వాటిని సమ్మతిస్తాడు. దురాశల నిమిత్తము దేవుణ్ణి అడగకూడదు. నెక్స్ట్,